ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములకే వాడి ఎక్కువ అన్నట్లు తెలంగాణ రాజకీయాలు మారిపోయాయి. గెలుపు గుర్రాల పేరుతో తెలంగాణ కాంగ్రెస్ వలస నేతలకే పెద్దపీట వేస్తోంది. బాగా ఆర్థికంగా డబ్బున్న వ్యక్తులను ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చి మరీ టికెట్లు కేటాయిస్తోంది. మరోవైపు ఫ్యామిలీ మెంబర్స్ కూడా పార్లమెంట్ టికెట్ రేసులో ఉంటున్నారు. దీంతో కాంగ్రెస్లో ముసలం రాసుకుంటోంది. దీనిపై నేరుగా సీఎం ముందే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ టికెట్లు కూడా ఫ్యామిలీ మెంబర్స్కే దక్కుతున్నాయని అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ఇందుకే తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? పెండింగ్ సీట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలను ఇజ్జత్గా సవాల్గా తీసుకుంది. మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో 14 గెలిచి తీరాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ 100 రోజుల పరిపాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అంటూ పదే పదే ఛాలెంజ్ చేస్తున్నారు. అయితే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో రేసుగుర్రాలంటూ కొత్త సాంప్రదాయానికి తెర తీశారు. ఆర్థికంగా బలమైన నేతలను ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చి మరీ టికెట్లు కేటాయిస్తున్నారు. ఈ విషయంలో పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిన్నటి వరకు పార్టీని తిట్టిన వారిని, కార్యకర్తలపై కేసులు పెట్టిన వారిని తీసుకొచ్చి టికెట్లు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన పలువురు నేతలకు కాంగ్రెస్ టికెట్లిచ్చింది. చేవెళ్ల తరపున రంజిత్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, మల్కాజ్గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీలకు టికెట్లు కేటాయించారు. ఈ విషయంలో చాలా మంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్ నేత వి హనుమంతరావు పార్టీ వేదిక మీద ప్రెస్ మీట్ పెట్టి మరీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి ఇతర పార్టీల నేతల ఇళ్లకు వెళ్లడం సరైన సాంప్రదాయం కాదంటూ విమర్శలు గుప్పించారు. ఒక్కొక్కరికి 2 టికెట్లండి, ఒక ఇంట్లో ఒకరికి 3 టికెట్లండి. కార్యకర్తలు బాధపడుతున్నారా లేదా? వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ఇవాళ ఇంకొకటి వే ఉన్నదని నువ్వే అన్నావు. వే ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కడు వస్తున్నాడు. వాళ్ళు మన దగ్గర రావాలి, మనం వాళ్ళ ఇంట్లోకి పోవడం అంత న్యాయం లేదండి. ఇక వలస నేతలకు టికెట్లు ఇవ్వడం విషయంలో స్వయంగా రేవంత్ రెడ్డి ముందే సీనియర్ నేత కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గేట్లు తెరిస్తే అందరూ దొంగలు వస్తున్నారు అంటూ చురకలంటించారు. చేవెళ్ల పార్లమెంట్ సమీక్షా సమావేశం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ముందే హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలోకి దొంగలు వచ్చి పెత్తనం చేయడం కాంగ్రెస్ కార్యకర్తలకు అవమానకరంగా మారింది అంటూ కామెంట్స్ చేశారు. పార్లమెంట్ సమీక్షా సమావేశంలో నేతలు అందరి ముందు కేఎల్ఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ కు మోసం చేసిన దొంగలను కూడా మీరు లోపలికి తీసుకొస్తే మళ్ళీ చచ్చిపోయే ఛాన్స్ ఉంది. కార్యకర్తలు చచ్చిపోయే ఛాన్స్ ఉంది. ఒకవైపు వలస నేతల అంశం తీవ్ర దుమారం రేపుతూ ఉండగా, మరోవైపు కుటుంబంలోని వారికి టికెట్లు ఇవ్వడమనే అంశం కూడా రచ్చరచ్చగా మారుతోంది. ఇప్పటికే నల్గొండ పార్లమెంట్ సీటు జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డికి, పెద్దపల్లి సీటు గడ్డం వివేక్ కుమారుడు వంశీకి కేటాయించారు. ఇందులో గడ్డం వంశీకి సీటు కేటాయింపుపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే బెల్లంపల్లి, చెన్నూరు 2 అసెంబ్లీ సీట్లు గడ్డం వినోద్, గడ్డం వివేక్ ఇద్దరు అన్నదమ్ములకు కేటాయించారు. ఇప్పుడు తాజాగా పెద్దపల్లి పార్లమెంట్ సీటును వివేక్ కుమారుడు వంశీకి కేటాయించడంపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇవే కాకుండా పెండింగ్ లో ఉన్న 8 సీట్లలో కూడా ముఖ్య నేతల ఫ్యామిలీ మెంబర్స్ బరిలోకి దిగాలని చూస్తున్నారు. భువనగిరి నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మికి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇక ఖమ్మం సీటు అయితే హాట్ టాపిక్ గా మారింది. ఈ సీటు కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన భార్య నందినికి కావాలని అడుగుతున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు యుగంధర్ కు కావాలని కోరుతున్నారు. ఇలా మొత్తం మీద ఫ్యామిలీ మెంబర్స్ టికెట్ల అంశం కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు వలస నేతల అంశం, మరోవైపు ఫ్యామిలీ మెంబర్స్ కే టికెట్లు ఇచ్చారనే అంశం చినికి గాలివానలా మారుతోంది. మరి ఈ వివాదానికి కాంగ్రెస్ అధిష్టానం ఎలా పుల్ స్టాప్ పెడుతుందనేది మున్ముందు చూడాలి.